నమస్తే నాన్న అందరికీ. ఇప్పుడు అమ్మవారు కూర్చుంటేనే ఉంటుంది పాట. అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది. ఆ పాట పాడుకుందాం ఇప్పుడు. ఓం గురుభ్యో నమః. ఓం గురుదేవాయ నమః. విశ్వశ్రీ గురు అనంత శక్తియే నమః. విశ్వశ్రీ గురు అనుగ్రహ శక్తియే నమః. విశ్వశ్రీ పంచమహా అద్భుత ప్రాణశక్తియే నమః. గురువుగారు పాదపద్మాలకు నమస్సుమాంజలి. ఇప్పుడు అమ్మవారి పాట పాడుకుందాం. ఇప్పుడు చిన్నగా ఒక మాట అండి. ఒకటి, మనిషి తలుసుకుంటే సాధించలేనిది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. మనం తలుసుకుంటే సాధించలేనిది ఏమీ లేదు కదా, సమస్తము మన సొంతమైంది, సమస్తము సాధ్యమే. అలాగా మనిషి సంకల్పంతో చేయాలి ప్రతి పని. చాలా అద్భుతంగా ఉంటుంది జీవితం, చాలా చాలా బాగుంటుంది. అలా అందరూ ఉండి ఇష్టంగా చేసుకోండి పని, సంకల్పంతో అన్నీ మంచి జరుగుతాయి నాన్న అందరికీ. ఇప్పుడు అమ్మవారి పాట పాడుకుందాం. అమ్మవారు కూర్చుంటే బంగారు బొమ్మలాగే ఉంటుంది. అమ్మవారు కూర్చుంటే బంగారు బొమ్మలాగే ఉంటుంది. ఆ బొమ్మ చూస్తుంటే బంగారు తల్లిలాగే ఉంటుంది. ఆ బొమ్మ చూస్తుంటే బంగారు తల్లిలాగే ఉంటుంది. అందాలు చిందించు మందహాసము, చంద్రుణ్ణి ధీకరించు నడుచుడు కుంకుమ. అందాలు చిందించు మందహాసము, చంద్రుణ్ణి ధీకరించు నొచుడి కుంకుమ. ఆ కుంకుమ తరుణులకు శుభమనిచ్చును, ఆ కుంకుమ తరుణులకు శుభమనిచ్చును. అమ్మవారు కూర్చుంటే బంగారు బొమ్మలాగే ఉంటుంది. ఆ బొమ్మ చూస్తుంటే బంగారు తల్లిలాగే ఉంటుంది. ఇంటింట ఉంటుంది కన్యకాంబ, మా ఇంటి పాపాయి వాసవాంబ. ఇంటింట ఉంటుంది కన్యకాంబ, మా ఇంటి పాపాయి వాసవాంబ. ప్రతి ఇంట ఉంటుంది కన్యకాంబ, ప్రతి ఇంట ఉంటుంది కన్యకాంబ. అమ్మవారు కూర్చుంటే బంగారు బొమ్మలాగే ఉంటుంది. ఆ బొమ్మ చూస్తుంటే బంగారు తల్లిలాగే ఉంటుంది. ఏటేట పండుగలు సంబరాలు, ఏటేట పండుగలు సంబరాలు. దండిగా ధూపదీప నైవేద్యాలు, ప్రతి ఇంట చేస్తారు సంబరాలు, ప్రతి ఇంట చేస్తారు సంబరాలు. ఇంటింట ఉంటుంది కన్యకాంబ, ఇంటింట ఉంటుంది కన్యకాంబ. అమ్మవారు కూర్చుంటే బంగారు బొమ్మలాగే ఉంటుంది. ఆ బొమ్మ చూస్తుంటే బంగారు తల్లిలాగే ఉంటుంది. జై జై దుర్గా మంగళ గౌరీ జై. ఆ దుర్గా జై. జై దుర్గా భవానీ మాతకు జై. అందరికీ నమస్తే నాన్న. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మకి అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి. బాయ్ నాన్న అందరికీ.